చందనపుర గ్రామం ఒకప్పుడు నిరంతర భయంతో బ్రతికేది. గ్రామ ఉత్తర దిశలో ఉన్న నల్లని చీకటి గుహలో జ్వాలాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు నివసించేవాడు. వాడు వదిలే శ్వాస నిప్పులు కురిపించేది. వాడి హృదయం రాయి కంటే కఠినమైనది. ప్రతి పౌర్ణమికి గ్రామం నుండి ధాన్యం, బంగారం కానుకగా ఇవ్వాలని, లేదంటే గ్రామాన్ని బూడిద చేస్తానని వాడు భయపెట్టేవాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న గ్రామస్తులు అడవిలో తపస్సు చేసుకునే ఒక వృద్ధ మునిని ఆశ్రయించారు. వారి బాధలు విన్న ముని తన జ్ఞాననేత్రంతో చూసి ఇలా సెలవిచ్చారు: ఆ రాక్షసుడిని మీరు సామాన్యమైన ఇనుప ఆయుధాలతో గెలవలేరు. అడవిలో ఒక చోట ఆకాశం నుండి రాలిన ఒక వింత లోహం ఉంది. దానిని తెచ్చి మన గ్రామ కాళికాదేవి ఆలయంలో ఒక రాత్రంతా ఉంచి పూజించాలి. ఆ తల్లి ఉగ్రరూప శక్తిని పుంజుకున్న ఆ నక్షత్ర లోహంతో ఆయుధం తయారు చేస్తేనే ఆ రాక్షసుడిని హతమార్చడం సాధ్యమవుతుంది. కానీ ఆ అడవిలోకి వెళ్లే సాహసం ఎవరు చేస్తారు? ముని మాటలకు గ్రామస్తులంతా భయంతో వెనుకడుగు వేశారు. కానీ ఆ గుంపులో నుండి రాజు అనే యువ కమ్మరి ముందుకు వచ్చాడు. నేను వెళ్తాను అని రాజు గంభీరంగా అన్నాడు. మనం భయపడినంత కాలమే వాడు రాక్షసుడు. మనం ఎదిరించిన రోజే వాడు మట్టిలో కలిసే శవం అంటూ రాజు ఒంటరిగా చీకటి అడవిలోకి వెళ్ళాడు. రాక్షసుడి అడుగుల చప్పుడు వినబడుతున్నా ఏమాత్రం తడబాటు లేకుండా ముని చెప్పిన ఆ మెరుస్తున్న తోకచుక్క ముక్కను వెతికి పట్టుకున్నాడు. దానిని గ్రామానికి తెచ్చి కాళికాదేవి పాదాల చెంత ఉంచి రాత్రంతా ప్రార్థనలు చేశాడు. తెల్లవారేసరికి ఆ లోహం దైవికమైన నీలికాంతితో మెరుస్తూ కనిపించింది. రాజు వెంటనే తన కొలిమి వద్దకు వెళ్లి ఆ లోహాన్ని కరిగించి ఒక అద్భుతమైన ఈటను తయారు చేశాడు. ఆ ఈటను పట్టుకోగానే రాజు శరీరంలో ఒక కొత్త విద్యుత్తు ప్రవహించినట్లయింది. ఎర్రని పౌర్ణమి రాత్రి రానే వచ్చింది. జ్వాలాసురుడు తన కానుకల కోసం గ్రామం మీద విరుచుకుపడ్డాడు. కానీ అక్కడ అతనికి ధాన్యపు రాసులు కాకుండా చేతిలో మెరుస్తున్న ఈటతో సింహంలా నిలబడిన రాజు కనిపించాడు. ఏరా సామాన్య మానవుడా, నా బంగారం ఎక్కడా అని రాక్షసుడు గర్జించాడు. నీకు ఇచ్చేందుకు మా దగ్గర బంగారం లేదు, కేవలం నీ అంతం మాత్రమే ఉంది అని రాజు బదులిచ్చాడు. కోపంతో ఊగిపోయిన జ్వాలాసురుడు నిప్పులు కురిపిస్తూ రాజు మీదకి దూకాడు. రాజు తన తెలివితేటలతో రాక్షసుడిని గ్రామ బావి వైపు మళ్లించాడు. రాక్షసుడు తన భయంకరమైన అగ్నిజ్వాలలను వదిలే లోపే రాజు కాళికాదేవిని తలుచుకుంటూ ఆ దైవిక ఈటను రాక్షసుడి పాదంలో బలంగా గుచ్చాడు. ఆ ఈట రాక్షసుడిని తాకగానే దానిలోని దైవిక శక్తి జ్వాలాసురుడిలోని చీకటి అగ్నిని హరించివేసింది. ఒక్కసారిగా నీలిరంగు కాంతి గ్రామం అంతా వ్యాపించింది. ఆ దెబ్బకు రాక్షసుడు భీకరంగా అరుస్తూ బూడిదగా మారి గాలిలో కలిసిపోయాడు. గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది. సూర్యుడు మళ్లీ కొత్తగా ఉదయించాడు. ఆకాశం నుండి రాలిన రాయిని దైవశక్తితో కలిపి ఒక సామాన్య మనిషి తన ధైర్యంతో అసాధారణ విజయాన్ని సాధించాడు. రాజు మళ్లీ తన కొలిమి వద్దకు చేరి సామాన్య కమ్మరిలా తన పనిలో మునిగిపోయాడు. కానీ చందనపుర చరిత్రలో అతడు ఎప్పటికీ ఒక మహావీరుడిగా నిలిచిపోయాడు. అలా జ్వాలాసురుడిని రాజు తన ధైర్యంతో జయించాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఎథనిక్ టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.